బట్టి విక్రమార్క ఏదో మాట్లాడుతున్నారు. 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 2వ తేదీన లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఏందిది? ఈ రాజీవ్ యువ వికాస పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు 6,000 కోట్లు అందిస్తారట. అంటే దీని ద్వారా చిన్న చిన్న బిజినెస్లో అదోటో ఇదోటో పెట్టుకోవడానికి, ఉపాధి పొందడానికి అవకాశాన్ని కల్పిస్తారట. ఎంతమందికి? దాదాపుగా 5 లక్షల మంది నిరుద్యోగులకి 6,000 కోట్లు ఇస్తారట. హైదరాబాద్లోని కోఠీలో చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత అభ్యున్నతి గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగ యువతి యువకులు స్వయం ఉపాధి పథకాలు అందక ఇబ్బందులు పడ్డారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా 3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలి అని మా ప్రభుత్వం నిర్ణయించింది. సో 6,000 కోట్లు 5 లక్షల మందికి, ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల వరకు అందించే ప్రయత్నం చేయబోతున్నారట. ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారట. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసం. నిరుద్యోగులు ఆన్లైన్లో వచ్చే నెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నట. నెక్స్ట్ మంత్ అంటే ఇవాళ మార్చి కదా, ఇది ఏప్రిల్ 5th వరకు లాస్ట్ డేట్ అనమాట. ఏప్రిల్ 5th వరకు మీరు ఉపాధి కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అది ఇంకా నోటిఫికేషన్ రాలి. ఈ నెల 15వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. సో 15 నుంచి 5వ తేదీ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారట. లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు అధికారులు రూపొందిస్తున్నారు. ఇంకేం రాలేదు, జస్ట్ ఒక ప్రకటన మాత్రం వచ్చింది అంతే. గైడ్లైన్స్ లేవు, ఇంకేం లేవు. అది వచ్చిన తర్వాతే మనం మాట్లాడాలి. చాకలి ఐలమ్మ వర్సిటీలోని వారసత్వ భవనాలు పునరుద్ధరిస్తాం. చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం నిర్మాణానికి 540 కోట్లు మంజూరు చేశాం. దేశంలోనే ఉత్తమ వర్సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. వర్సిటీలోని హెరిటేజ్ భవనాలకు మరమ్మత్తు చేసి పునరుద్ధరిస్తాం. ప్రధాన ద్వారం మూసీ నదికి దగ్గరగా ఉంది. పునరుజ్జీవ పథకం పూర్తయిన తర్వాత దాన్ని తిరిగి తెరుస్తాం. ప్రాంగణంలో ఉన్న వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు 15.5 కోట్లు, నూతన భవన నిర్మాణాలకు తక్షణమే 100 కోట్లు విడుదల చేస్తున్నాం. సో అని నిన్న బట్టి మంచి పథకమే ఇది, కానీ అమలు ఎంతవరకు పర్ఫెక్ట్గా చేస్తారన్నదే పాయింట్. ఇప్పుడు ఎంతో కొంతమందికి ఉన్న దాంట్లో ఉపాధి కల్పించే ప్రయత్నం చేయడం అన్నది దాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. అల్టిమేట్గా అమలు అన్నది ఇక్కడ ప్రయారిటీ. ఎంతవరకు దీన్ని అమలు చేయగలుగుతారు, ఎట్లా దీన్ని అర్హత ఉన్న వాళ్ళకి వీటిని ఇస్తారన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఆ టీఎస్పీఎస్సీలో ఎన్రోల్ అయిన వాళ్ళే కొన్ని లక్షలాది మంది, దాదాపు 20-30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలా, ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగం, నేను ఉద్యోగమే చేస్తా అనుకున్న వాళ్ళు ఒక భాగం ఉంటారు. సో ఏదో ఒక రకంగా ఇంకా మనం ఉద్యోగం దొరికే అవకాశం లేదు, ఏదైనా ఒక ఉపాధి పొందడానికి అవకాశం ఉందన్న వాళ్ళు కూడా లక్షల్లో ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి పథకాలు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక చాకలి ఐలమ్మ గురించి గుర్తు చేశారు కాబట్టి ఆ మహనీయురాలి కుటుంబం ఏ స్థాయిలో ఉందన్నది భట్టి విక్రమార్క గారు ఒకసారి మీరు ఆ వరంగల్ జనగామకి వెళ్ళి చూసిరండి. పాలకుర్తి జనగామకి వెళ్ళి చూసిరండి. మొన్ననే వైద్యం అందక చాకలి ఐలమ్మ మనవడు ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాకలి ఐలమ్మ మనవరాలికి మహిళా కమిషన్లో సభ్యురాలిగా అవకాశం కల్పిస్తామని సెప్టెంబర్లో చెప్పిండు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి. సెప్టెంబర్లో నేరళ్ల శారద గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఆమెని కమిటీలో సభ్యురాలుగా చేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. సెప్టెంబర్ అయిపోయి, డిసెంబర్ వాయి, జనవరి వాయి, ఫిబ్రవరి వాయి, మార్చి వచ్చేసింది. 4-5 నెలలు అయితే ఇంతవరకు ఆమె కనీసం పిలిచిన వాళ్ళే లేరు. ఎట్లా మరి? ఇది అన్యాయం కదా. అంటే ప్రకటన చేస్తారు, మర్చిపోతారా?